హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రం చేపడుతున్న లోక్సభ స్థానాల పునర్విభజన వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు అక్కడ ప్రజల్ని. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగే తమిళనాడుకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని, దీన్ని నివారించేందుకు కొత్తగా వివాహం చేసుకున్న వారు వెంటనే పిల్లలను కనాలని కోరారు. ఒక రకంగా హెచ్చరించారని కూడా చెప్పాలి. సో ఈ డీలిమిటేషన్పై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా పెళ్లైన వాళ్ళు వెంటనే పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడుపై కత్తి వేలాడుతుందని, పిల్లల్ని ఎక్కువగా కనకపోతే రాష్ట్రం రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుందని కూడా స్టాలిన్ తమిళ ప్రజలకు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల పునర్విభజన చేపడుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు లోక్సభ సీట్లు తగ్గుతాయని, దాంతో రాజకీయంగా తమిళనాడు ప్రాధాన్యత కోల్పోతుందని కూడా సీఎం స్టాలిన్ అన్నారు. గతంలో కూడా తాము జనాభా నియంత్రణ కోసం ఎంతో కృషి చేశామని, ఇప్పుడు అదే తమకు ముప్పులా మారే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా సంఖ్య ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య పెరిగి బీజేపీయేతర పార్టీ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారింది. ఈ డీలిమిటేషన్ పై చర్చించేందుకు అఖిలపక్షం కూడా ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు. ఇది ఎవరి వ్యక్తిగత సమస్య కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అని కూడా అన్నారు ఆయన. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్టు కూడా సీఎం తెలిపారు. అహం పక్కన పెట్టి ఈ సమస్యపై అంతా కలిసి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అఖిలపక్షం నిర్వహించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై ముందుకు వెళ్తామని కూడా స్టాలిన్ వెల్లడించారు. సో త్వరగా పెళ్లి చేసుకున్న వాళ్ళంతా కూడా పిల్లల్ని కనాలి అనే సీఎం స్టాలిన్ కాన్సెప్ట్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.